జగన్ హయాంలో బాగున్నాయి పనులు ఇప్పుడు బాగున్నాయా? జగన్ హయాంలోకి వచ్చే బయటికి రాజధాని మాత్రం ఆగిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది కాబట్టి మనకు కూడా రాజధాని క్యాపిటల్ అవుతుంది కాబట్టి చాలా సంతోషం. రాజధాని వల్లే మీకు పనులు వస్తున్నాయా? అవును. ఆ? మెయిన్ అదేగా, వ్యవసాయం ఎట్టాగా ఆగిపోయింది 7-8 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అది కూడా రాజధాని క్యాపిటల్ అయితే నాకు ఏదన్నా పనికి వచ్చేది. సరే అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది కదా! ఈ 11 నెలల కాలంలో పరిపాలన మీకు ఎలా అనిపించింది? పరిపాలన అంటే అమ్మఒడి ఇవన్నీ పక్కన పెడితే రోడ్లు, వాటర్ గాని దీని గురించి మొత్తం బాగున్నాయి. ఈ గుంటలు ఇవన్నీ చాలా మార్పులు జరిగినాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కనిపిస్తుంది కానీ పథకాలు రాలేదంటారు. పథకాలు వస్తాయా మరి? పథకాలు వస్తాయని హామీ ఇచ్చారు కాబట్టి వస్తాయి కంపల్సరీ. నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే బయటికి పథకాలు తీసుకొస్తారని నా ఆలోచన. చెప్పారు వాళ్ళు అదే స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు అమ్మఒడి వేస్తామని చెప్పన్నారు. వేస్తారంటారు మరి? కంపల్సరీగా వేస్తారు. అంటే ఇప్పటికి 2, 3 సార్లు డేట్లు మార్చారు కదా! మళ్ళీ మార్చే అవకాశం లేదంటారా? ఈసారి లేదు, స్కూల్ స్టార్ట్ అయ్యే బయటికి వచ్చేస్తారు. కూటమి ప్రభుత్వ పరిపాలన అయితే బాగుందంటారు. బాగుంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ గారి పనితీరు అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో లేడు కాబట్టి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొంతవరకు నాకు బాగా నచ్చింది. ఏందండి మళ్ళీ ఏమైనా సీఎం అయ్యే ఆలోచన ఉందా? లేకపోతే ఇలానే డిప్యూటీ సీఎం ఉంటారా? అదైతే నేను చెప్పలేను. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే మనకి జనాల నుంచి తెలిసిందే కాబట్టి ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉంటే కష్టం కొద్దిగా, లేకపోతే ఆయన ద్వారా ఆయనతో పాటే ఉండి నడిస్తే కొద్దిగా అవకాశం. జగన్ 2.0 అని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు 29లో నేనే అధికారంలోకి వస్తానని చెప్పి. అవకాశం లేదంటారా? నేను అలా చెప్పలేను. ఎందుకనంటే ఆయనకి ఏదన్నా ఈ లోపల అది ఉంది కదా, తిరిగి ఏదన్నా చేసినా ఏదన్నా అయినా కానీ పాదయాత్ర చేస్తానని చెప్పి అంటున్నారు 27లో. మరి పాదయాత్ర మరి ఇంత ముందులాగే నడిచిద్దా లేకపోతే ఏమైద్ది అంటారు ఈసారి? ఇంతకుముందు నడిచిందంటే అప్పుడు ఆయన ఈ పథకాలు ఆ పథకాలు ఇచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పారు. ఈసారి కూడా ఏమన్నా కొత్తగా ఏమన్నా చేశారా మరి ఆయన? ఇది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అన్నారు కదా. చేశారంటే చేశారు, కొంతవరకు చేశారు. రోడ్లు గాని ఇవి గాని మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, అవి ఏం చేయలేదు. ఈసారి ఏమన్నా పథకాలు ఇచ్చి కొత్తగా ఇది చేసేస్తే ఏమన్నా మారుద్దామని వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయని ఆయనకు కూడా ఉన్నాయంటారు అవకాశాలు రావడానికి మంచి చేస్తే. మంచి చేస్తే అంటే ఏదన్నా పథకాలు ఇచ్చినాయి. అప్పుడు పోయినసారి అంటే ఇచ్చారు, నిరూపించుకున్నారు సహానికి. ఈసారి ఏమన్నా ఇచ్చి జనాలకు నచ్చితే, నమ్మకం కలిగితే. అంటే పథకాలు కొద్దిగా లేట్ అవుతున్నాయి కదా, జనాల్లో మరి వ్యతిరేకత ఏం లేదా వీళ్ళు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం వాళ్ళు? కూటమి ప్రభుత్వానికి పథకాలు లేట్ అవుతున్నాయి అంటే ఓ పక్కన ఇవి కనబడుతున్నాయి కదా, రాజధాని ఓ పక్కన స్టార్ట్ అయింది కనబడుతుంది, ఇంకో పక్కన రోడ్లు మొత్తం ఎక్కడికక్కడే వేసారు కాబట్టి అది పథకాలు లేట్ అవుతుంది. ఇదే లెక్కను చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నా టైంలో మందు రేట్లు పెంచారు, అది చెప్పారు అది చెప్పి అన్నారు. మరి ఈయన కూడా పెంచారు కదా మందు రేట్లు అని చెప్పి అంటున్నాడు ఆయన. మందు నిషేధం అని చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సాంతం, అసలు అది అవ్వలేదు. ఈ సిచ్యువేషన్ వచ్చే బయటికి కూటమి ప్రభుత్వం మందు నిషేధం అని చెప్పలేదు. రేట్లు ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది ఆయన హయాంలో ఈయన హయాంలో? మనకు తెలియదు అన్న క్వాలిటీ అంటే, దాంట్లో మనం తాగలేదు కాబట్టి. తాగరా? నేను తాగను. అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా తాగేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉంటారంటే చెప్తారు. అప్పటి నుంచి ముందు అట్టా ఉందో అట్టా కలుషితంగా అట్టాగే ఉంది, ఏం మారలేదండి. ఏం మారలా. రేట్లు ఎలా ఉన్నాయి మరి? రేట్లు వచ్చేపాటికి గత ప్రభుత్వంలో రేట్లు ఎక్కువే ఉన్నాయి. ఈసారి అయితే చాలా తక్కువగా వచ్చినాయి. మా నార్మల్ రేటుకి వచ్చినాయి. ఎప్పుడు ఒక 15 సంవత్సరాల నుంచి రేట్లు తగ్గినాయి. ఈ లిక్కర్ స్కామ్ లో ఎక్కువగా అవినీతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? లేదండి, అవన్నీ ఏదన్నా వచ్చి ప్రూఫ్స్ మాత్రం గట్టిగా ఉంటే చేస్తారేమో కానీ ఇప్పుడు వరకు ప్రూఫ్స్ అనేవి చూపిలేదు కదా. ఏమీ లేకుండా ఎట్లా చేస్తారు? ఒకవేళ చేస్తే జగన్ కి ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా? మైనస్ అయ్యిద్ది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు ఆయన పాజిటివ్ అయింది కదా ఎలక్షన్ ముందు వేసినప్పుడు, అలా ఏం కాదంటారు ఆయనకి? అలా ఏం ఉండదండి. సరే, ఈ 11 నెలల పరిపాలన చూసారు బానే ఉందని చెప్పి అంటున్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా కూటమి ప్రభుత్వం? వచ్చిందండి. వచ్చిద్దా? అంటే ఇక్కడ వరకు చేశారు కదా, ఇంకా ఈ రాజధాని అభివృద్ధి అయ్యి ఇంకా ఎక్కడికక్కడే ఈ పథకాలన్నీ ఇస్తానన్నారు కదా, అవి కూడా చేసి మొత్తం చేస్తే ఈ 5 సంవత్సరాల లోపల కంప్లీట్ గా చేస్తే 3 ఏళ్లలో అయిద్దా రాజధాని? అవ్వదు. మరి 3 ఏళ్లలో అవుతుందని చెప్పి చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. అవ్వదు అంటే అయిద్దంటే 3 ఏళ్ళలో అయిపోద్దంటే ఒక 100%కి 75 లోపల అయిద్ది. 75 అయిపోయిద్దా? 75 అయ్యిద్ది. ఇవ్వచ్చు. చూద్దాం మరి. ఓకే. మొత్తం మాత్రం అవ్వదు కంప్లీట్ గా ఫుల్ గా. 75-60% మాత్రం అయిద్ది. అది